మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో ఆయన అంటాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు అనే మచ్చను తెలియచేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలను చూచుచున్నటువంటి నాదుడు, మన జీవితాలు వాటి స్థితిగతులు అనేటువంటి వాటి గురించి చాలా బాగుగా ఎరిగినటువంటి మన యేసయ్య ఈ దినాన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తే ఆయన అంటాడు కదా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఉప్పుగా ఉన్నటువంటి మీరు నిస్సారమైనటువంటి జీవితాలు అనేటువంటివి మీరు కలిగి ఉన్నట్లయితే అంటూ యేసయ్య ఆదిగా మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే తప్ప మరి దేనికి పనికిరారు కదా అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారిగా మన దైనందిన జీవితంలో మనం చేయాల్సినటువంటి ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువా నాకు సారమును కలగచ్చే, సేవ లేకుండా ఉన్నటువంటి నా ఈ జీవితమునకు, నా ఈ కుటుంబానికి సేవ కలుగచేయి అనేటువంటి ప్రార్థన అనేటువంటి మనము చేయాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడగలం. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకములో మనం ముందుకు సాగేటువంటి సమయంలో కనుక చూసినట్లయితే ఈ లోకములో ఉన్నటువంటి అనేక తంత్రములు, ఆయా తంత్రములో భాగంగా కనుక జ్ఞాపకం చేస్తే శరీరాశ అనేటువంటిది, నేత్రాశ అనేటువంటిది, జీవపడమం అనేటువంటిది మన జీవితాలు కలగజేసేటువంటి ఇబ్బంది ఏంటి అనేటువంటి కనుక చూస్తే చేవగలిగినటువంటి మనలను సారము లేనటువంటి అతిగా చూసినట్లయితే పనికిరానటువంటి వారిగా అతిగా చూసినట్లయితే పనికిరాని వారిగా తయారు చేసేటువంటిగా ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మనలను కలగజేసినటువంటి సమయంలో దేవుడు ఎలా కలగజేస్తాడు అనేటువంటిది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, మనము మన పోలిక చొప్పున నరుని చేయదము, మన పోలిక చొప్పున నరుని చేయదము. ఆయన పోలికలో చేయబడినటువంటి ఆ నరుడు గురించి కీర్తనకారుడు 8వ సంకీర్తనలో మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, నీవు వాన్ని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంలో వానికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడ అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయన పోలికలో చేయబడినటువంటి ఆయన బిడ్డమైనటువంటి మనకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అనేటువంటిది ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి సొగసు అనేటువంటి దాన్ని, స్వరూపం అనేటువంటి దాన్ని, పరిశుద్ధత అనేటువంటి దాన్ని, మహిమ అనేటువంటి దాన్ని, ప్రభావం అనేటువంటి దాన్ని ఇంకా చాలా చాలా ఇచ్చాడు అనే మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. ఇవన్నీ ఒకెత్తైతే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్, ప్రసంగి గ్రంథంలో ఆయన తెలియజేసినటువంటి మరొక మాట కనుక చూస్తే చదవండి, 7వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఆయన ఇచ్చినటువంటి మరొక స్థితి గురించి గ్రంథకర్త ద్వారా చెప్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఆయన అంటాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా అంటూ ఆయన అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పరిశుద్ధత అనేటువంటిది, మహిమ అనేటువంటిది, ప్రభావం అనేటువంటిది మాత్రమే కాదు కానీ ఆయన పోలికలో చేయబడినటువంటి నరులైనటువంటి మనకు దేవుడు ఏమిచ్చాడు, ఎలా కలగజేశాడు అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు, ఇది ఒకటి మాత్రము నేను ఎరుగుదును, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, నేను అంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, నేను నిన్ను యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా పుట్టించాను. కాబట్టి నేను పుట్టించినటువంటి విధానంలో అట్టి యథార్థత అనేటువంటిది నీవు కలిగి ఉన్నావా లేదా అని దేవుడు ఈ సమయంలో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉంటుంటే నీ సమాధానం ఏమై ఉన్నది అనేటువంటిది ఒక్కసారి మనము ప్రశ్నించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న మనం గనక జ్ఞాపకం చేస్తే దేవుడిచ్చినటువంటి ఆ యథార్థత కలిగి ఉండటలా, యథార్థత లేనటువంటి వారమే మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే జనాల మెప్పు కోసం, జనులందరూ కనపడంగా లెక్కలేని భక్తి, వందనాలు సార్, వందనాలు సార్, వందనాలు సార్,
వెనకాల కనుక చూస్తే గోతులు తవ్వేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యం చెప్తున్నాం అంటున్నాం. అదిగా కనుక చూసినట్లయితే దేవుని భయం అనేటువంటిది లేనటువంటి వారుగా పాటలు పాడుతున్నామని చెప్తున్నాం, దేవాలయంలో పనులు చేస్తున్నామని చెప్తున్నాం, అయితే యథార్థత అనేటువంటిది లేనటువంటి దౌర్భాగ్యులుగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యథార్థత నీలో లేకపోతే, దేవుడిచ్చినటువంటి ఆ సుగుణం అనేటువంటిది నీళ్ళలో లేకపోతే, ఈ దినాన యేసయ్య చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు కదా, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే తప్ప మరి దేనికి పనికిరాదు అనే మాట తెలియజేస్తున్నాను. చూడాలి కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలైనటువంటి వారిగా మనం మన దైనందిన జీవితంలో ప్రతి సమయంలో చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ప్రభువా నీవు నన్ను కలుగజేసినటువంటి సమయంలో నాకు ఇచ్చినటువంటి ఆ యథార్థత, ఆ పరిశుద్ధత అనేటువంటి దాన్ని నేను కలిగి కొనసాగుతున్నానా లేదా. కొత్తగా ఒక ఊరికి కోడలు కాపురానికి వచ్చింది అనుకోండి, పెళ్ళై ఒక అమ్మాయి కాపురానికి వచ్చింది ఒక ఊరికి అనుకుందాం. కొత్తగా వచ్చిన సమయంలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది, కనపడ్డ వాళ్ళందరినీ అక్క బాగున్నావా, వదిన బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, చిన్నమ్మ బాగున్నావా, అత్తయ్య ఎలా ఉన్నారు, బాబాయ్, తమ్ముడు, అన్న, బావ అంటూ అతిగా కనిపిస్తున్నట్లయితే చాలా చక్కగా పలకరిస్తుంది. 2 నెలలు అయిన తర్వాత, 3 నెలలు అయిన తర్వాత, 10 నెలలు అయిన తర్వాత కనుక జ్ఞాపకం చూసినట్లయితే ఆ పిలుపులన్నీ పోతాయి. అదిగా కనుక చూసినట్లయితే వాళ్ళ కానీ చూసినట్లయితే ఇంతకాలం పెద్దమ్మ, అత్తమ్మ, బాబాయి, తమ్ముడు, పెదనాన్న అనేటువంటి పిలుపులన్నీ పోయి కోపంగా చూస్తాం అనేటువంటిది. అదిగా కానీ చూస్తే పిలిచినా పలకపోవటం అనేటువంటిది, ఇంకా పనికిమాలేటువంటి గుణాలు అనేటువంటివి ప్రవేశించేటువంటిగా ఉంటూ ఉంటాను. చూడండి, గమనించండి పిల్లలు, నేనంటాను అదిగా కానీ చూసినట్లయితే ఒకప్పుడు నీలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత ఈరోజు లేకుండా పోవటానికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే, కానిది ఏదో నీలో ప్రవేశించింది కాబట్టి నువ్వు ఇబ్బందికరంగా తయారైపోతున్నావు. చావు అనేటువంటిది నిన్ను విడిచిపోతుంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, సింపుల్ థింగ్ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అది కాక చూస్తే బలం కలిగినటువంటి, ఆరోగ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి అనేటువంటి వాడు నీరు గారిపోతున్నాడంటే, గుండెల్లో దడగా ఉంది, అదిగా కళ్ళు తిరుగుతా ఉన్నావు అనేటువంటి మాట చెప్తున్నాడంటే, అనుకోని రీతిగా వాడిలో ఏదో అనారోగ్యము ప్రవేశించింది అనేటువంటిది మనకు ఈజీగా అర్థమవుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే గమనించడం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా బలంగా స్థిరంగా ఉండవలసినటువంటి మన జీవితాలు అనేటువంటివి చావ లేకుండా, సారం లేకుండా పోవటానికి వల్ల కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే, లోకము మనలో ప్రవేశించుచున్న విధానమును బట్టి. ఒక దైవజనుడు సెలవిచ్చినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఈ ప్రపంచము అతిగా చూస్తే ఈ లోకము దాని యొక్క పోకట్లు అనేటువంటివి సముద్రంలాగుంటే, సముద్రము మీద పడవలాగా నీ ప్రయాణం ఉండాల. అంటే నీటి మీద నువ్వు ప్రయాణం చేయాలి, కానీ నీ లోపలికి నీరు రావటానికి వీలు లేదు. నీటిలో తామరాకు చూడండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఒక్క బొట్టు కూడా దాన్ని తడిపెట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయనేరదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అలాగే లోకంలో జీవించున్నప్పటికీ ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడము అనేటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, స్వార్థము, పగ, వైరము, ద్వేషము, కలహము అనేటువంటిది, ఇంకా పనికిమాలినటువంటి గుణాలు అనేటువంటివి అనేకమైనటువంటిది మన చుట్టూ తిరుగులాడుచున్నా కానీ వాటి చేత పట్టబడటానికి మనం వీళ్ళేనే లేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి దుర్గుణాలు అనేటువంటిది, ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు అనేటువంటివి చావగలిగినటువంటి, సారం కలిగినటువంటి మనకు జీవితంలో నిస్సారం చేస్తావు. కాబట్టి నిస్సారం అయితే మనకు జీవితాలు అనేటువంటి ఎందుకు పనికి రాకుండా పోతావు. కాబట్టి అతిగా చూస్తే నిరంతరము మనం చావగలిగిన వారిగా, మనం సత్తువ కలిగినటువంటి వారిగా, మనం బలం కలిగినటువంటి వారిగా, ఆయన పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో కొనసాగించడంలో ఆసక్తి కలిగినటువంటి వారిగా ముందుకు సాగు నిమిత్తమే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అకార్డింగ్ టు సామ్ నెంబర్ 1 కీర్తనలో ఆయన మాట్లాడుతుంటాడు, ఒక పని చేయండి, సారము మీలో నుంచి పోకుండా ఉండాలంటే, చావగలిగినటువంటి వారుగా మీరు ఉండాలంటే, ఆదిగా చూసినట్లయితే బయట పారవేయబడే దుస్థితిలో మీ బతుకులు ఉండకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయండి అంటే ఆయన కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఏం చేయాలట?
మన జీవితాలకు చేవగలగాలంటే, సారవంతంగా మనకు జీవితాలు కుటుంబాలు ఉండాలంటే ఆయన సెలవిచ్చుచున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, వాడు చేవగలిగినటువంటి వాడిగా ఉంటాడు, వాడి ద్వారా బలమైనటువంటి కార్యాలు అనేటువంటివి జరుగుతవి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిన్నటి ఆదివారం చదువుకున్నటువంటి లేఖన భాగం కావచ్చు, ఈ వారం చదివినటువంటి దాని యొక్క కొనసాగింపు కనుక జ్ఞాపకం చేసినట్లయితే, అదిగా పౌలు యోహాను అనేటువంటి వారు అదిగా దేవాలయంకు 3 గంటల సమయంలో వెళుచున్న సమయంలో కుంటి భిక్షకుడు కూడా ఉన్నాడట. వారు చేయించినటువంటి పని కనుక చూసినట్లయితే వారికి సంబంధించినటువంటి వారు వాడిని ప్రతిదినము ఆ దేవాలయం వద్దకు కూర్చొని తీసుకొచ్చి పెడుతున్నారు. కారణం ఏంటంటే అడుక్కుంటానికి. వాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు, దినాలు దొరికిపోతూ ఉన్నవి. ఒకానొక దినాన పౌలు వార్తగా చూస్తే తన పరివారంతో వస్తూ ఉన్నాడు. వీడికి ఉన్నటువంటి అలవాటును బట్టి కనుక జ్ఞాపకం చేస్తుంది, వీడేం చేస్తూ ఉన్నాడు, పౌలు వారికి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి ఏదైనా దొరుకుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో వీడు వాళ్ళ చేతుల వైపు చూస్తూ ఉన్నాడు. దాన్ని గమనించాడు పౌలు. గమనించినటువంటి పౌలు నిన్నటి ఆదివారం మాట్లాడుతూ అంటాడు, ఈ వెండి బంగారములు మా వద్ద లేవు, అయినంత మాత్రాన మేము దరిద్రులు అనుకుంటున్నావేమో, మేము బలవంతులము, మేము ధనవంతులము, మా వద్ద ఉన్నదే మీకు ఇచ్చుచున్నాము అంటూ ఆయన అంటాడు కదా, నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో నీవు లేచి నడువుము అనగానే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అపోస్తల కార్యముల గ్రంథకర్త అక్కడ రాస్తూ అంటాడు, వాని చీలమ వాడు లేచి నిలచి నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు దేవాలయములోనికి వెళ్ళాను. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మనలను అదిగా చూస్తే చేవగలిగినటువంటి వారుగా దేవుడు కలగ చేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ విధమైనటువంటి శరీరాశ నేత్రాశలో పడిపోయినటువంటి అనేకులు అతిగా చూసినట్లయితే బయట విశ్రయపడుతున్న సమయంలో దేవుని కొరకు ఆయన బలమైనటువంటి సాధనంగా ముందుకు సాగాలి అంటూ తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి విధానం బట్టి అక్కడ పౌలు, అక్కడ కనుక చూస్తే పేతురు అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేస్తే ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక స్వస్థత కార్యాన్ని జరిగిస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. ఆ పని జరిగించడానికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే వారు ఎందుకు పనికిరానటువంటి జాలరులు. అయితే ఎప్పుడైతే పునరుద్ధరణ అనేటువంటి క్రీస్తు యేసు యొక్క ఔన్నత్యాన్ని రుచి చూచి దాన్ని ప్రకటించడం ప్రారంభించారో క్రీస్తు ప్రేమైనటువంటి వారు చావగలిగిన వారిగా, సారం కలిగినటువంటి వారికి ఉన్నారు. సారం కలిగినటువంటి వారి ద్వారా కనుక చూసినట్లయితే అనేక అద్భుతాలు, ఆశ్చర్యకరమైనటువంటి పనులు అనేటువంటివి అక్కడ జరుగుతూ ఉంటాయని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఈ దినాన అయినట్టు కదా, అలాంటి కార్యాలు నీ ద్వారా జరగాల, అలాగున దేవుని యొక్క నామం అనేటువంటి నీ ద్వారా మహిమపరచబడాల. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీవు 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 నేను మనందరము ఒక సాధనంగా, ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా ఉండాలంటే మనం చావగలిగిన వారిగా, సారము కలిగిన చేస్తుంటాను చూడు. అందుకే ఆంధ్రప్రదేశ్ కీర్తన బస్సులో కీర్తన పాడుకుంటాం, యేసుతో టీవీగా పోదామా. టీవీగా ఉండేవారు కావాలి దేవునికి, దర్జాగా ఉండేవారు కావాలి దేవునికి, అదిగా ధైర్యంగా ఉండేవారు కావాలి దేవునికి. అంతేగాని మొహం చాటేసుకునే వాళ్ళు అవసరంలా, అవసరం లేదనే వారు తెలియజేస్తుండని చూడు. వెనకాల గోతులు తీసేటువంటి వారు దేవుడికి అవసరం లేదు అనేటువంటి మచ్చను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ. ఇటువంటి వారందరికీ ఆయన ఒక అదిగా కనిపిస్తే మంచి ప్లేస్ అనేటువంటిది ఏర్పాటు చేస్తా అని అంటాడు. వాని వెలుపల చీకట్లోనికి త్రోసివేడి అక్కడ ఏడుపును పండ్లు గరుగు. అంటే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలట, అది కాక చూస్తే ఎక్కడైతే ఏడుపు, ఎక్కడైతే పండ్లు గరుగుతూ ఉంటుందో అక్కడ ఉండాలి అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నిస్సారమైనటువంటి స్థితిలో కనుక ఈ శ్రేష్టమైనటువంటి నీ జీవితం ఉంటే, నిస్సారమైన స్థితిలో నీ జీవితం ఉంటే, ఇది మిక్కిలి అనుకూల
సమయము. సారవంతంగా నిన్ను చేయగలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటి, సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవుడు నిన్ను పిలుచుచు ఉండగా నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన చిత్తానికి మనలను మనము అప్పగించుకోవాలి అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు సారత కోల్పోతే ఎలా ఉంటవి అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట తెలియజేయబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తున్నారు. చదవండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆ పట్టణస్థులు అతిగా దైవజనుడి వద్దకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూసినట్లయితే, ఓ దైవజనుడా, ఈ పట్టణం మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమి అతిగా నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్పాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడాలి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాగే మన బతుకులు అనేటువంటిది ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎలా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది, ఎరుకలో ఉన్నటువంటి పట్టణస్తులు అనేటువంటి వారు దైవజనుడు అనేటువంటి ఎలీషా వద్దకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది, ఓ దైవజనుడా, మేమున్నటువంటి ఈ పట్టణం ఉన్నది చూసామా, అది మా కన్నులకు నీ కన్నులకు ఎలా కనబడతా ఉన్నది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. రమ్యమైనదిగా, మనోహరమైనదిగా కనబడుచున్నది. అయితే అనే మాట చాలా వాటి తీవ్రత ఎక్కువ ఉంటుంది తెలియజేస్తుంటాను. చూడగలను, రాముడు మంచి బాలుడు, అయితే బడిలో గోళీలాడు, స్కూల్కి సరిగా రాడు అనే మాట చాలా ఇబ్బంది కలగజేస్తుంది అనే మాట తెలియజేస్తుంటాను. చూడు, ఇక్కడ కూడా ఆయన అంటాడు కదా, ఈ పట్టణం చూచుచున్నకు చాలా రమ్యమైనదిగా ఉన్నది. అవుట్వర్డ్లీ ది సిటీ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. బాహ్యపరంగా ఈ పట్టణం చాలా సౌందర్యంగా, అందంగా కనబడుతున్నది. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, దీనిలో ఉన్న నీరు పాడైపోయినవి, అందుని బట్టి భూమి మొత్తం పాడైపోయినది అనే మాట తెలియజేస్తుండొచ్చు. పాడైపోయినటువంటి భూమిని కనుక జ్ఞాపకం చేస్తుంటే ఒక చిన్న కూడా ములిసేటువంటి అవకాశం అనేటువంటిది లేదు అనే మాట తెలియజేస్తుండొచ్చు. అది ఎడారిగా విడవబట్టడానికి తప్ప దానివల్ల ప్రయోజనం అనేటువంటిది ఉండదు అనే మాటను తెలియజేస్తుండొచ్చు. చూడగా అలాగే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కూడా ఇలాంటి కానటువంటిది ఏదైనా ప్రవేశిస్తే మన జీవితంలో కూడా అందుకే ఇది నాన్న ప్రభు అయినటువంటి యేసయ్య మనతో మాట్లాడుతూ అన్నాడు కదా, ఉప్పు నిస్సారమైతే మీ జీవితాల్లో పరిశుద్ధత అనేటువంటిది, మీ జీవితాల్లో యథార్థత అనేటువంటిది, మీ జీవితాల్లో కనుక జ్ఞాపకం చేసినట్లయితే దేవుని అందులో భయము భక్తి విశ్వాసం అనేటువంటిది లేకపోతే మీరు బయట పారవేయబడి త్రొక్కబడటకే తప్ప మరి దేనికి మీరు పనికిరారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని దేవుడు చూచుచున్నటువంటి వాడే, ప్రేమించినటువంటి వాడే దేవుడు ఒక ఘనమైన స్థితినిస్తే అట్టి ఘనమైనటువంటి స్థితిని బట్టి దేవుని మహింపరచవలసింది పోయి, అట్టి ఘనమైనటువంటి స్థితిని బట్టి దేవుని మరింతగా కొనియాడవలసింది పోయి, ఈ లోకంలో పనికిమాలినటువంటి ఆస్తుల్లో పడిపోతే వాడి జీవితం ఎంత దౌర్భాగ్యంగా దయనీయంగా తయారవుతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కూర్చున్నటువంటి వివరం ద్వారా చాలా చక్కగా తెలియచేయబడుతుంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 3 మరియు 4 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ రాస్తూ అంటాడు కదా, ఉజ్జియా ఏల ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో అదిగా 52 సంవత్సరములో వాళ్ళ ఎంత ధన్యతనిచ్చాడు దేవుడు. అదిగా కనుక అయితే ఇజ్రాయెల్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి గొప్ప అధికారం, గొప్ప రాజుగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఉజ్జియాకు ఏ సంవత్సరంలో అప్పచెప్పాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే ఇన్ ద ఏజ్ ఆఫ్ 16 సంవత్సరాల ప్రాయంలో, చాలా చిన్న వయసులో అదిగా హెచ్చించాడు అనే మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తారు. రాజుగా హెచ్చిస్తే ఉజ్జియా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి అనే మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ జరిగినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నైతే కేవలం అదిగా ఉజ్జియాను 16 సంవత్సరాల ప్రాయంలో రాజుగా చేయటం మాత్రమే కాదు, కానీ ఇంకా
ఏం చేశాడు అనేటువంటి ఇంకా వాళ్ళ చూడండి, అక్కడ ఆయన రాస్తూ అంటాడు కదా, 26వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ చివరి భాగాలు అంటాడు, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనక అతని కీర్తి దూరముగా వ్యాపించను అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒకటి రాజుగా చేశాడు, అంత కాకుండా మూడవదిగా గనక జ్ఞాపకం చేస్తుంది, స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం అతనికి అందించాడు అనే మాట తెలియజేస్తున్నాడు. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఏం చేశాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అతని పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి సుదూరము, చాలా దూరము వ్యాపింప చేశాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం కూడా మనకు జీవితాలు చేసేటువంటి ఇబ్బందికరమైనటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే పెంట కుప్పల్లో ఉన్న మన జీవితాలను పొజిషన్ ఇస్తే పన్నీటి అది ముందు పోతూ ఆరోగ్యం పన్నీటితో స్నానం చేశాను అన్న సంగతి తిరిగి ఆ బురదలో పడిపోయి అతగా కొంతమంది జీవితాలు వంకరంతే. వీడు దేవుడు ఎంతగా వీళ్ళ బతుకులు మాననే మానవు అని మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుడు బతుకుతున్నాను అంటే కొంతమంది కావాలంట, కొంతమంది ఆర్థికంగా చూసి వారికి అవకాశాలు అనేది ఇచ్చి దేవుడు చేస్తే వదిలేస్తాడు. వీళ్ళ బతుకులు లోకపరంగా పైన కానీ మన బతుకులేంటి ఎలా ఉన్నవని వాళ్ళ వైపు వాళ్ళు చూసుకోరు. కుటుంబంలో ఇబ్బంది, కుటుంబంలో భార్య అంటే సొసైటీ మన కోసం కాదు బ్రతకాల్సింది, శుద్ధత కలిగి ఉండాలని దేవుడు చెప్తుంటే, నీతి కలిగి ఉండాలని దేవుడు చెప్తుంటే, అది కాక చూస్తే కాని మాటలు మాట్లాడకూడదని దేవుడు చెప్తా ఉంటుంటే, మనం చేస్తున్న పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేని మాటలు పుట్టిస్తాం. లేని మాట అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవియాకాండంలో లేని మాటలు లేని మాటలు మనం చేయలేదు, విచారం చేయలేదు పాస్టర్ గారు. అది కాక చూస్తలేదు ఏ తప్పు చేయనోడి మీద ఆడు చాలా పాడైపోయి ఉంటుంది, ఇప్పటికి చాలా పాడైపోయి ఉంటుంది. మేము బాగున్నాం అనుకుంటున్నా, నీ బతుకు ఎలా ఉన్నది అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం అనేటువంటి నిలువుటద్దం ముందు నిలబడితే తెలుస్తుంది. కానీ అది పనికి మాలేటువంటి అద్దాల ముందు నిలబడి పౌడర్ రాసుకుని అది కాక చూస్తే నూనె పెట్టుకుని తలదూకుని నేను బాగున్నా అంటే అది కుదిరేది కానీ కాదు అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, చిన్న ప్రాయంలో అది కాక చూస్తే రాజుగా చేశాడు, నలుదిక్కుల నుంచి నెమ్మదిని కలగజేశాడు. అతను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది కలగజేస్తాడంట దేవుడు. ఎంత చేస్తే ఈయన చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి కృతజ్ఞతలు అనే మచ్చను తెలియజేస్తూ ఉంటాను. వీడి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే చూడండి, అదిగా కనుక చూసినట్లయితే కార్తీక దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదివే ప్రయత్నం చేద్దాం. అయితే స్థిరపడిన తర్వాత అతని మనస్సున
గర్వించి చెడిపోయాను అనే మాట తెలుస్తున్నాను. గమనించిన తెలుస్తున్న ప్రేమించినటువంటి వాళ్ళ అతను స్థిరపడిన తర్వాత నేను ఈ నెల ముందు ఇక్కడే ప్రసంగం చేస్తాను. ద్వితీయోపదేశం ఆలోచించాను 10-11 వచనాల్లో మోషే ద్వారా మాట్లాడుతుంటాడు కదా, ఆదిగా మాట్లాడుతుంటాడు. మీరు త్రవ్వనటువంటి బావులను, మీరు కట్టనటువంటి ఆదిగా చూస్తే వివిధ రకమైనటువంటి మంచి భోజన పదార్థాలతో నింపబడినటువంటి ఇండ్లను నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు కడుపారా తిని తృప్తి చెదరేమో. గమనించండి వాళ్ళారా, మన జీవితాల్లో ఎప్పుడు ఏదో ఒక మాట నమ్మను సమూహంలో మనం కూర్చుకున్నటువంటి వాళ్ళని పనికిమాలనేటువంటి చేయడానికి అదిగా తొందరపడేటువంటి వారిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేస్తుంది. అందుకే పౌరులు కూడా మాట్లాడుతూ అంటాడు కదా, దేవా ప్రభువా యెహోవా నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు పరిస్థితి ఏంటి అన్నాడు. ఆయన అంటాడు కదా, నా కృప నీకు తోడుగా ఉంది కాబట్టి ఆ ముళ్ళు విషయమే నువ్వు ఆలోచించే మాకు ఇంకోసారి దాని విషయం తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తూ చూడు. అంటే మన జీవితాల్లో ఎంత దౌర్భాగ్యం ఉంటుందంటే సమృద్ధిని ఇవ్వడానికి గల ఒకటే కారణం, నేను ఏంటంటే ఆయన తక్కువగా ఉండడానికి దేవుడు ఇష్టపడు. అందుకే సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధిని ఇస్తుంటే మనం ఏం చేస్తున్నాం? కడుపాలన్న తర్వాత అదిగా కనిపిస్తుంది. ఇక్కడేమంటాడు? అదిగా కనిపిస్తుంది ఏమంటాడు? అతడు స్థిరపడిన అంటే ఇప్పుడు శత్రువే లేదు, భోజనం మరొక బాధనే లేదు. కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైనటువంటి కనుక జ్ఞాపకం మనస్సున చెడిపోయాను తెలియజేస్తున్నాను జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రేమించిన వాళ్ళంతా మనం సత్యాన్ని మర్చిపోతాం. మనం తగ్గింపు చేసిన తగ్గింపు, విధేయత, దేవునితో భయం, భక్తి, న్యాయం, యథార్థత ఇలాంటివి వదిలిపెడితే దేవుడు కూడా ఆటోమేటిక్ వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే ఏమవుతుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే మనకు జీవితాల్లో ఇప్పటికీ అప్పగింపబడతాయి అనేటువంటి తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలు ఎలా ఉండాలని పరిశుద్ధత కలిగినటువంటివిగా, దేవుని యందు భయం కలిగినటువంటివిగా ఉండాలి అనేటువంటి మాట పదే పదే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయినటువంటి దేవుడు ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులైనటువంటి వారి ద్వారా తెలియచేయించినప్పటికీ ఈ పనికి మాలిన వాడైనటువంటి ఈ రాజు అయినటువంటి ఉజ్జియా చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడును, మనసును గర్వించి చెడి. మనం కూడా ఎమ్మెల్యే గారు నా స్నేహితుడు కాబట్టి, మంత్రి గారు మా అన్నయ్య కాబట్టి, కలెక్టర్ గారు నా మామూలు కాబట్టి నేనేం చేసినా తెలియదు అనుకుంటున్నాను. మనకంటే ఎందుకో పనికిరాకుండా ఉప్పు అంటే అధికారం చూసినట్లయితే కోకుట వేళతో సహింపబడ్డారు. కాబట్టి మనము జాగ్రత్తగా తెలియజేస్తున్నాను. చూడండి దేవుడు నీకు తోడుగా లేకపోతే నీకు ఎవరు సహాయం లేదు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనము చెప్పాల్సినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే మన ఎమ్మెల్యే కాబట్టి నాకు విరోధి ఎవరు కాదు. దేవుడు నాకు తోడుగా ఉండగా, నా దేవుడు సహాయకుడుగా ఉండగా నేను ఎందుకు భయపడాలా? నేను ఎవరి గురించి ఆలోచన చేయాలనే మాట చేస్తున్నాను. దేవుడు గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ
ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళు, తరంతో నిండిన వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుందని జ్ఞాపకం చేస్తుంది. చెడిపోయిన వాళ్ళ జీవితం నుంచి చెడు అనేటువంటి బయటకు వస్తుంది. ఆ చెడు అనేటువంటి విపరీతమైనటువంటి పోకడంతో బయటకు వచ్చేటువంటిగా ఉంటుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే అనేక కొత్త పుంతలు తొక్కేటువంటిగా ఉంటుంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ దినాన చెడిపోయినటువంటి మనసు కలిగినటువంటి ఈ రాజు అనేటువంటి విజయ ఏం చేస్తారు అనేటువంటి జ్ఞాపకం చేస్తుంది. చూడండి పిల్లల చెప్పండి, అది కనుక జ్ఞాపకం చేస్తుంటే 16వ వచనంలో అంటాడు కదా, అతడు ధూపపీఠం మీద ధూపం పెట్టితే యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ధూపము చేయగా రాజుగా నువ్వు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుందంటే రాజ్య పరిపాలన చేయాలి. ధూపం పెట్టడానికి లేవీలు ఉన్నారా? అంటే ఎవరు చేయాల్సిన పని వాడి. కానీ ఆడి పని నేనే చేస్తా, ఈడి పని నేనే చేస్తా, ఇంకోటి పని నేనే. అంటే నీకు ఏ పని లేకుండా నీ ఆయుష్యం పనికి మానవాడు దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాడు. కాబట్టి కదా రసంగంలో బతకడం కదా బుద్ధిహీనంగా తిరగ అధికంగా వచ్చి నీకు ఇవ్వబడిన ఆయుష్కాలం నీ వేల ముందు చాలా అన్నాడు. కొంతమంది చూడండి, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగుంది, దళాలు బాగుంది, ఆరోగ్యం బాగుంది, దళాలు బాగుంది, కానీ దేవుడు గొప్ప. బుద్ధిహీనత, అధికమైన ముందు దాగడం తప్పు, తాగి పడినట్టు తప్పు, నడిపినట్టు వేగంగా నడపడం మరింత తప్పు, వేగంగా నడిపో చేతులు చేయడం మరింత. అవునా కదా? దేవుడిని చూస్తారు, ఊళ్ళు చూస్తారు. అకార్డింగ్ టు సామ్ నెంబర్ 50 కదా అని మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్న జ్ఞాపకం చేస్తుందంటే దేవుడు మనసు వల్ల దీన్ని యోచన చూడండి. దేవుడు మనసు వల్ల ఎవరైతే తమ దేవుడు అయినటువంటి యెహోవాను విశ్వసించేటువంటి వారుగా అట్లా మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. అట్టి వాళ్ళని మాట్లాడుతున్నటువంటి మాట చూస్తే దీన్ని యోచించుకుని అంటాడు. చూస్తే ఆలోచిస్తున్నాడు కదా, దీన్ని యోచించుకున్నాడు. లేని అన్న నేను చీల్చి లేని అన్న నేను చీల్చి తప్పించి వాడను లేకపోతే మనమే మా బామ్మ ఎవరు అదొకడు కొంతమంది చచ్చిపోతే కొంతమంది ఏడుస్తాం. ఏడ్చేసప్పుడు కనిపిస్తే మనం చాలా చాలా విషయాలు అంటాం. అన్నయ్య ఉంటే, తమ్ముడు ఉంటే వాడు రాడు. ఎందుకంటే వీళ్ళు దేవుడు ఇష్టలేదు కాబట్టి వాడు రాడు. కాబట్టి క్రిస్తున్న తప్పించుకోవడం లేకపోవడం అనేటువంటి మనసులో తెలియజేస్తుంటాను. కాబట్టి అంత ఇబ్బంది మన జీవితాలకు కాకుండా ఉండాలంటే మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చూస్తే యథార్థత, నీతి, న్యాయం, మంచితనం అనేటువంటి కలిగి ఉండాలి. దేవుడు మనం కలగొస్తామంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పని కలిగి ఉండాలా? అయితే నీతి కన్నా విడి చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చూస్తే మనసును గర్వించి చెడిపోయి యాజకులు చేయాల్సిన పని నేను చేయాల్సిన పని లేదు. యాజకులు చేయాల్సిన పని నేను చేస్తానని బయలుదేరాలనే భాషలో తెలియజేస్తున్నాను. అంటే వీడికున్న పొగలేంటంటే, వీడికున్న బతుకు, వీడికున్నటువంటి ఆధ్యాత్మిక ఇబ్బందికరమైన స్థితి ఏంటంటే, నేను రాజును కాబట్టి నేనేం చేసినా నన్ను అడిగేవాడు ఎవడన్నా. ఎఫ్సీలు రాసినటువంటి 5వ అధ్యాయం 6వ అధ్యాయం అక్కడ పౌరు ఆలోచనలు పడి చక్కగా మాట్లాడతారు. పురుషులారా మీరు ఇలా ఉండంటారు, స్త్రీలారా మీరు ఇలా ఉండంటారు, తల్లిదండ్రులారా మీరు ఇలా ఉండంటారు, పిల్లలారా మీరు ఇలా ఉండంటారు, దాసులారా మీరు ఇలా ఉండంటారు, యజమానులారా మీరు ఇలా ఉండండి, యజమానులారా మీరు ఇలా ఉండండి అని మాటలు చేస్తున్నారు. కొంతమంది మాటలు చాలా నమ్మకం కూడా చాలా ఉపయోగం. నేనే అసైన్ అయితే ఏం చేస్తారంటే
వాళ్ళు అనుకుంటున్నారు అంటే నేను ఎస్ఏ చేసే దేవుడు ఆటోమేటిక్గా ఉన్నాను అంటే నీతి న్యాయాలు కాదు. గమనించండి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళంతా నేను ఎమ్మెల్యే అయితే ఒక 2000 కోట్లు అంటే నేను ఎమ్మెల్యే చేస్తే 2000-3000 కోట్లు సంపాదించు అంటే అందులో కనిపిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు చక్కగా ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉండడానికి కాదన్నమాట. అలాగే వీడు కూడా నేను రాస్తున్నా కాబట్టి నేనేమైనా చేస్తాను నన్ను అడిగేవాడు ఎవడు అనేటువంటి అహంకారంతో మనస్సును చేకూరి గమనించినటువంటి వాడిగా ఉండి విడిచినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్టే ధూపం కనిపిస్తే ధూపంతో వెళ్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తుంది. చూడండి క్రీస్తులో పెరిగినటువంటి వాళ్ళ ఎప్పుడైతే అలవాటుందో ప్రమాదం పెరిగినటువంటి వాళ్ళ ఆ సభలో జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్టే చూడండి ఆదిగా కనుక చూసినట్టే మాట్లాడుతూ అంటాడు కదా. 18వ వచనం చదవండి. ఆదిగా చూసినట్లయితే 15వ వచనం చదవండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైనటువంటి యెహోవా యాజకులు ఆదిగా కొంతమంది అతన్ని వెంబడి లోపలికి పోయి వాటిని చేస్తున్నారు. వారంతా రాజుల ఉజ్జయాలను ఎదిరించి ఉజ్జయా యెహోవా ధూపవేటకు ఆదిగా కనిపిస్తే ధూపవేట ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ అది నీ పని కాదు. ముందు పరిశుద్ధ స్థలంలో బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసుకున్నావు అనే మనసులో తెలియజేస్తుంటాను జ్ఞాపకం చేస్తుంది. చూడండి మనసును ధరించి చెడిపోయినటువంటి వాడిని చేర్చున్నటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పనిని బట్టి అక్కడ ఉన్నటువంటి యాత్రమైనటువంటి వాళ్ళు సమూహంగా ఉండేటువంటి వారే రాజుల ఉద్యోగం మాట్లాడుతున్నటువంటి మాటగా జ్ఞాపకం చేస్తుంది. ఉజ్జియా గమనించండి, పిలుపు బాగా మన పనులను బట్టి మన పనులను బట్టి మన పిలుపు అనేటువంటిది ఉంటుంది అనే మాట తెలియజేస్తున్నాడు. ఒక మంచి పని చేస్తున్నారు మన చూడండి సార్ ఏంటండి అనాలని ఏదో పని చేస్తారు ఆడ ఈడ ఆ పనికి మనలో ఇక్కడ రాజు ఈయన వీళ్ళ రాజు మాట కనిపిస్తున్న రాజా ఇది నీ పని కాదు అని అనాలి. అయితే పనికి వాళ్ళ పని బట్టి చెడిపోయినటువంటి తత్వాన్ని బట్టి చెడిపోయినట్టు మర్యాద అవునా కదా? చెడిపోయిన వాడికి మర్యాద దరిద్రుడికి గౌరవానికి మర్యాద దేవుడు ఇచ్చినటువంటి ఘనతను కాపాడుకోలేనటువంటి పనికి వారికి మర్యాద అట్టి చందాలని పుస్తకం మీరు మాట్లాడుతున్నారు కదా. ఉజ్జియా లేవి అందరూ చాలా మంది పని చేయడానికి ఉన్నారు. ఇది నీ పని కాదు, ముందు బయటికి రా అనేటువంటి మనసులో తెలియజేసుకుంటాను. ఆజ్ఞాపూర్వకంగా మాట్లాడుకుంటాను జ్ఞాపకం ఇలా ఎప్పుడైతే ఆ మాట మాట్లాడుతుందో ఆ సభలో కనుక జ్ఞాపకం చేస్తే ఉజ్జియా ధూపం వేయకు ధూపాన్ని చేపట్టుకున్న రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. గమనించినటువంటి వాళ్ళు ఇందాక మాట చెప్పారు. ఎవరి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయానికి వెళ్ళాలి. దానిలో ఎవరెవరు ఎలా ఉండాలని చెప్పారు. యజమానులారా అంటూ ఆయన మాట్లాడుతున్నారు కదా. మీ కింద పనిచేసేటువంటి దాసులైనటువంటి వారి యొక్క ప్రేమ కలిగి ఉండండి, వారి వరకు మీరు మంచి చేయండి. ఎందుకు అంటారు కదా, మీకు వారిని పైన ఒక యజమానులు ఉన్నారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. మనం మర్చిపోవాలి. నేను అది చేస్తా, నేను ఇది చేస్తా. మన వల్ల ఏమి కాదు, దేవుడు మన వల్ల ఏమి కాదు, దేవుడు లేకపోతే అనేటువంటి మనసులో మన మరొకరు అనే మాట చేస్తాం. ఈ విధంగా రాజు అనేటువంటి నేను కూడా అనుకున్నాడు, నన్ను ఎవరు అడిగాడు, నేను ఏదైనా చేస్తాననేటువంటి అహంకారంతో గలించి ముందు సాగేటువంటి సమయంలో అక్కడ జరిగినటువంటి పని అయితే ఈ ఆలోచన చూసుకునేటువంటి వారు వచ్చి ఉజ్జియా నువ్వు ముందు బయటికి రా అన్నట్టు వాళ్ళు కన్నులాగా చూస్తారు. ఈ తంతు మాత్రము ఆకాశంలో ఆశమైన దేవుడు చూస్తాం. గమనించండి పిల్లలు, చాలా సార్లు పాటలు సకలము చూసేటికి చాటు అది దేవుడు మనం చూస్తున్నాడు. మనం అనుకున్నాం కదా, ఆడికి నేను చేసే పని, ఇంటికి తెలియదే నేను చేసే పని. అయితే దేవుడు వికసిత పుస్తకాలలో ఇందులో ప్రకటన చేసిన ప్రభు ఉన్నాడు. మన చెవులో పుస్తకాలు ఆడి మీద విద్యతో వీడి మీద విద్యతో
చెబుతాను, మీలోకి భావించడం అది చేస్తాను అని చెబుతాడు. అయితే అంటాడు, ఇక చెల్లితో సులుసల ప్రకటన చేసిన ప్రభుత్వం ఎరిగి చెడిపోతే మనసు చూడండి. క్రీస్తులో పెరిగినటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి నాన్న ఈయన కూడా చెడిపోయాడు, చట్టపల్ల మొదలు పెట్టాడు. అదిగా చూస్తే యాజకుల వైపు కన్నుగా తెలుస్తున్నాడు. చేసిందే యాదో పని బట్టి చంపవేసుకుని బుద్ధి తెచ్చుకుని ప్రభు పాదాల మీద పడి కనికరం కొరకే పెట్టుకోవాల్సింది పోయి యాజకులుగా కన్నులాగా చూస్తుందాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, క్రీస్తున్నటువంటి వాళ్ళ మనం కూడా ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉంటా ఉన్నామేమో ఒక్కసారి మనము పరిస్థితుల్లో చూసుకోవాలి అనేటువంటి మనసులో తెలియజేస్తాం. ఎందుకంటే క్రీస్తున్నటువంటి వాళ్ళ సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతిని న్యాయాన్ని జరిగించేటువంటి దేవుడైనటువంటి యెహోవాకు పక్షపాతము లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్న దేవుడు చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే చూడండి. 20వ వచనాన్ని మాట్లాడుతూ 9వ వచనాన్ని మాట్లాడుతున్నాడు. యెహోవా మనము దూరపోయడం కన్నా అతడు ఉండగా యాజకుడు చూచు లేకున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పూడ్చెను. అప్పుడు ప్రధాన యాజకుడైన అసలైన యాజకులను అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠరోగం గలవాడును కనుక వాళ్ళ తడవు చేయక అక్కడి నుండి అతని బయటకు. ఎంత దౌర్భాగ్యం! ఉప్పు దేవుడు మనకు విలువిస్తే, దేవుడికి కనిపిస్తే, దేవుడికి వైభవము, దేవుడికి ప్రభావిస్తే దాన్ని మన పనికి మాత్రాన్ని బట్టి కోల్పోతే ఇప్పుడేమైంది రాష్ట్ర పరిస్థితి? ఇప్పుడేమైందిగా ఇప్పుడు దాకా కన్నులలో వేసి రౌద్రుడై యాజకులకు కోపం యాజకులకు వస్తాడు. దేవుడు చూస్తాడు, పురుషాలు దేవుడు అంటాడు, నిన్ను తాకి నాకు అనుభూతులు తాకినమంటే సమానం. దేవుడు చూస్తూ ఊరుకోడు, దేవుడు చూస్తూ ఊరుకోడు. మన దేవుడు చేసినట్టే మన దేవుడు ఆమె మాట్లాడాలంటాడు. వారైతే కళ్ళ నుండి చూడరు, చెవుల నుండి వినరు, నోరు నుండి మాట్లాడాలి. అయితే మన దేవుడు చూస్తుంది. నా ప్రజల బాధలు నేను చూస్తాను, వారు పెట్టినటువంటి మరులు, వారి మూలుగులు నేను విన్నాను. వాళ్ళ కష్టం నాకు తెలిసే ఉన్నది, వాళ్ళ కష్టం నాకు తెలుస్తుంది. దర్శనం వస్తున్నాను, అందరూ బట్టి నేను వాళ్ళని తెలుసడానికి దిగి వస్తున్నాను అనేటువంటి మనసులో తెలియజేస్తున్నాను. జ్ఞాపకం చేస్తాను. చూపించాడు అంటున్నారు దేవుడు. చూసినటువంటి ఉజ్జియా నొసటన కుష్ఠరోగం చేశాడు. ఎప్పుడైతే నొసటన కుష్ఠరోగం వచ్చిందో ఇప్పుడు యాజకులు పని ప్రారంభించారు. ఉజ్జియా బయటకు ఏడవడం, వెళ్ళవచ్చు. ఆ పదం వెళ్ళడం కొట్టింది. ఈ పదం చూసారా? దాని యొక్క పరిస్థితి ఎక్కడ కనుక జ్ఞాపకం చేస్తుంటే కొన్ని పదాలు బయటకు చాలా తెలియదు. వాటిని వెలుపల చేయకుండా అంటే బాగుంది. ఆయన అంటాడు కదా, అభ్యంతరం రాకమానం కానీ ఎవరైతే ఆత్మలో అభ్యంతరం కలుగుతుందో అట్టి వారి మెడకు తిరగడానికి కట్టి వారి సముద్రంలో పడవేయడానికి లేదు. పదాలు మన సముద్రంలో తొలగడం వస్తాడంటే బాగుంది. అయితే ఆయన వారి మెడకు తిరగట్రాయి ఎందుకు? నీటి కొట్టినటువంటి విశిష్ట లక్షణం ఏంటంటే దాని పరంగా ఒకసారి పైకి కానీ పైకి నాటకానికి చేతి పెట్టి హ్యాపీ ఆయన కలుస్తాడేమండి. ఆ అవకాశం కూడా ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుడు వారి మెడకు తిరగట్రాయి. అంటే ఒక్కసారి కిందకి వస్తాడు, కిందకి వెళ్ళిపోవడం కానీ యాల్పని పైకి చేసి జరగడానికి కూడా వీళ్ళలో దేవుని యొక్క ఉద్దేశమని మాకు తెలియజేస్తున్నారు. చూడండి, బయటకు వెళ్ళాలి. చూడండి, నిస్సారమైనది అనేటువంటి మనసులో తెలియజేస్తూ దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చని మాకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇంటికి వెళ్ళాలి. ఒకసారి మనం పరిస్థితి చేసుకుందాం. మన జీవితాల్లో సారం కోల్పోతున్నామేమో కానటువంటి మనతో
పరిశ్రమ చేస్తారని మాటలు చేస్తున్నారు. సాధన లేకపోతే దేవుడు వస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుడికి ఇష్టడుగా, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు, దేవుని మీద భయం లేదు. కొంతమంది వచ్చారు కదా, ప్రభు 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 అని. ఎవరు మీరు? ఎవరు అసలు మీరెవరని అడగండి. ఉంది ఇక్కడ విషయంలో వాళ్ళకి ఎంపీ తీసుకుంటారు. సాధన యథార్థత కలిగినటువంటి వారు ఉంటారు. ఒకవేళ నిస్సారమైతే కానిటువంటి పనికిమాలినటువంటి స్థితిగతులను మన జీవితంలోకి ఆహ్వానించుకున్నటువంటి విధానం బట్టి మన జీవితాల్లో నిస్సారమైతే తీసుకున్నటువంటి వాళ్ళంతా మనం ఈనాడు పని జ్ఞాపకం చేస్తే కరుణాపీఠాన్ని చేరాలా, దేవుని సన్నిధిని చేరాలా, తప్పు చేసినటువంటి దారి చేసినటువంటి పనిగా జ్ఞాపకం చేస్తుంటే, దేవా యెహోవా నేను నా పాపము నా దోషమును అదిగా కప్పుకొనక నేను దానిని నీ ఎదుట ఒప్పుకొనుచున్నా. తప్పు చేశాను స్వామి, మన్నించు మన్నించు మన్నించు. నీ ఆత్మను నన్ను తీసుకున్నాను, నీ సన్నిధానంలో తెలుసులేము అంటూ కన్నీరు బాధపడుతున్నాను. ఇది నా మనం చూస్తే దేవుడిలాగా మనం కూడా చేస్తున్నటువంటి పరిగణిస్తే ప్రభువా నా జీవితం నా కుటుంబం సారంగా పోయింది. సారమైనటువంటి దాన్ని బట్టి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాను, పనికిమాలిన వాళ్ళతో సహవాసం చేస్తున్నా, పనికిమాలినటువంటి ఆలోచన చేస్తున్నా. కాబట్టి ఈ పనికిమాలిన స్థితిలోని నా నుండి తీసుకువెళ్ళిపోయి సారలేని సేవలేని నా జీవితానికి కావాల్సినటువంటి సారమును సేవను ప్రార్థన చేయాలనే మాటలు తీసుకున్నాను. ఒక వచనం చదివి 10 నిమిషాలు ముగించేటారు. చూడండి, పౌలు దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తుంటే చదవడం అన్నట్టుగా దేవుని ఎరుగని అన్నింటిలోనే కామాభిలాషలు కాక జాగ్రత్తగా పరిశుద్ధత ఘనతను తన తన గతమును ఎటు కాపాడుకోవడంలో అది ఎదిగి ఉండటం దేవుని అదంటే మన ఘటములను పరిశుద్ధత విషయంలో ఘనత విషయంలో జాగ్రత్తగా కాపాడు. సింపుల్ పిల్లల్లో కూడా మున్సిపాలిటీ వాళ్ళు వీరికి కూడా ఇస్తాను. మనందరూ నీరు పట్టుకోవడానికి పాత్రలు, అందరూ స్టీల్ బిందులు ఇతర కాలంలో వచ్చారు. మనం మట్టి పొందుతూ వెళ్ళాము. ఇప్పుడు మనం జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి స్టీల్ పాత్రలు ఇతర పాత్రలు కాబట్టి వాళ్ళు విదేశీ వాటాలు స్వతంత్రంగా బాగలేదు. ఎలాగో వాళ్ళు పెట్టుకోవాలి. మనం మట్టి పాత్రలు కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి. అలాగే పోగొట్టబడి ఆత్మని ప్రతివాడు తన తన ఘటములను అత్యంత పరిశుద్ధత ఘనత కాపాడుకునే దేవుడి చిత్తం. అంటే మన ఈ పాత్రకు ఎక్కడ మాలిన్యం అంటకుండా చూసుకున్నట్టయితే దేవుని చిత్తము. ఈ పాత్రకు మాలిన్యం అనేటువంటి పిల్లల బయట మాత్రమే కాదు, లోపల కూడా వ్యాపారం అంటాడు కదా, ఆత్మశుద్ధి లేని ఆత్మశుద్ధి లేని బాండశుద్ధి లేని ఆత్మ అధికారిస్తే చిత్తశుద్ధి లేని శివపూజ లేదా. దానికి కారణం యేసయ్య పరిశుద్ధ సువార్తలు అంటాడు కదా. మీరు పాత్ర బయట అడుగుతున్నారు, మరి లోపల పరిస్థితి ఏంటి? మీరు బయట దేహాన్ని శుభ్రంగా స్నానం చేస్తారు, పౌరులు అర్థంలో అధికారం తీసుకుంటే ఇస్త్రీ పట్టు ధరకి వస్తారు, మంచిది ఉండాలి. మరి అంతరంగం పరిస్థితి ఏంటి? నీ హృదయము పరిస్థితి ఏంటి అంటే వెలుపల నుండి బయటకు వచ్చిన అపవిత్రాలు కానీ లోపల నుండి బయటకు వచ్చిన మనుషుల్ని అపవిత్ర వస్తుంది. కాబట్టి మన ఘటనలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన
పని మన మీదే ఉన్నది అనేటువంటి మనసులో తెలియజేస్తున్నారు. చూడండి, కారణమైనటువంటి వల్ల గతములను మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే సారం కలిగిన మనం నిస్సారమైపోతాం. సారం కలిగిన మనం నిస్సారమైపోతాం. బలం కలిగిన మనం బలహీనమైపోతాం. మీరందరూ ఎదుగుతారు కదా, యవ్వనస్తులైన యోసేపు, మీరందరూ ఎదుగుతారు కదా, బలసంపన్నుడైన సంసోను. వీళ్ళిద్దరిని మనం ఎగ్జాంపుల్గా ఈ విషయం వరకు కనుక మనం అందరూ తెలుసుకున్నట్లయితే, యోసేపు ఏం చేశాడంటే, పొతిఫరు భార్య తనని ఇబ్బంది పెట్టుకున్న సమయంలో యోసేపు ఏం చేశాడు? తల్లి, చెరసాలను చావైనా చేస్తాను, యెహోవాకు విరోధంగా ఈ చెడు కార్యక్రమం చేయమన్నాడు. అక్కడ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. ఎవరు? సంసారం. అవునా? సంసారం చేశాడు. ఎక్కడున్నాడు? ముగించాడు. ఎవరంటే పారిపోయింది? యోసేపు. యోసేపు పారిపోయాడు. సంసోను ఏం చేశాడు? సంసోను ఏం చేశాడు? అది స్త్రీలోనే ఈయనే అది పరిగణమైనటువంటి స్త్రీ చెంత చేయలేనటువంటి వాడిగా ఉంటున్నాడు. చూడు, అంతం వచ్చేసరికి ఎలా ఉందో చూద్దాం. యోసేపు రాజు తర్వాత కారణం సావంతులుగా మరింత బలంగా తనను బలపరుస్తున్నాడు. దేవుడిచ్చినటువంటి బలం, దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధతను కోరుకున్నాడు ఈ సంవత్సరం. అందరూ బట్టి జరిగినటువంటి పని అంతా జ్ఞాపకం చేస్తే, ఫిలిస్తీయుల సత్తాలతో సంవత్సరం బంధించి చచ్చినటువంటి ఒక చందాన వీధుల్లో పడి ఈడ్చుకుని వెళ్ళి దావోను గుడిలో బంధించిన వారిగా ఉంటుంటాడు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రేమినటువంటి వల్ల ఏది బాగుంటుంది? యోసేపు కాలంలో బాగుంటుందా? సంశోధనంలో బాగుంటుందా? విగ్రహంలో మన ప్రజలైనటువంటి యెహోవా మోసే ద్వారా మాట్లాడుతుంటాడు. మోసే ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఈ మాట చెప్పు, ఏమని చెప్తామని, ఇదిగో ఏడు మీద జీవము మెరుగును మరణము కీడును ఉంచి చూపుతున్నాను. మీకు ఏది ఇష్టమో దాని మీద జీవము మెరుగు మరణమును కీడును మీ ముందర పెట్టడం. మీకు ఏది ఇష్టమో కోరుకోనండి. దేవుడు అంటే ప్రేమ కలిగి తెలుస్తాను. మీకు ఏది ఇష్టమో కోరుకోనండి అని అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోడండి. ఆయన అంటాడు కదా, కంటిన్యూషన్ మాట్లాడుతున్నప్పుడు పరిచయం వస్తే ఈ మాట కూడా చెప్పు. ఏమని చెప్తామంటే అంటూ ఆయన కదా, వాళ్ళు జీవించుకుంటే వేరు జీవాన్ని కొడుకోమని చెప్పు అనే మాట తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మనకున్నాగా మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఆయన చిత్తాన్ని అనుకున్నాను. ఆయన చిత్తం ఏమనుకున్నాడు? మన ఘటనలను పరిశుద్ధ దేవుడు కంపెనీలను కాపాడుకుంటాడు. కాబట్టి మన ఘటనలకు ఇబ్బంది కలిగేసే లక్షణాలు మనలో ఉంటే ఇంటికి వెళ్ళాలని ప్రభు నాలో మనకి మన లక్షణాలన్నీ తీసేయండి. పరిశుద్ధతను దయచేసి, యథార్థతను దయచేసి, నీ కొరకు ముందు సాగగలిగిన నీ అందరి భయంలో విశ్వాసాన్ని దయచేసి అన్న చిన్న ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే దేవుడికి సహాయం చేయాలని సమీపం, నీకు సమీపం ఉన్నటువంటి దేవుడు నీలో ఉంటాడు. నీ జీవితాన్ని రూపాంతరీకరిస్తాడు. నిన్ను బలవంతుడిగా తీర్చిదిద్దుతాడు. ఘనత నిన్ను హెచ్చిస్తాడు. అటు స్థితిగా మనం ముందు సాగినట్లు పరిశుద్ధాత్ముడు మీకు నాకు మనందరికీ తోడైతే సహాయం నుంచి తన దృష్టిని దీవించుకో.